ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో, ఎంత గొప్ప సంకల్పం అంటే తెలంగాణ యువత ప్రపంచ స్థాయి విద్యను అందించాలి, ప్రపంచంలో పోటీ పడాలి, గొప్ప గొప్ప యూనివర్సిటీలు తెలంగాణకు తీసుకురావాలి, ఇక్కడి ప్రజలు ఇక్కడి పిల్లలు గొప్ప గొప్ప చదవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, దాంతోపాటు ప్రపంచంలో మేటి విద్యార్థులు కావాలన్న సంకల్పంతో విజన్ 2047 వరకు రైజింగ్ తెలంగాణలో మానవనుల కొరత ఉండకూడదు, విజ్ఞానవంతులు ఉండాలన్న సంకల్పంతో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరియు అగ్రనాయకులైన కేటీఆర్ గారి కుమార్తె విదేశాల్లో చదువుకుంటారు. ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడే ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు గారి కొడుకు విదేశాల్లో చదువుకుంటాడు, అక్కడే ఉన్నారు. ఈ దేశంలో ఉన్న బీజేపీ నాయకులలో చాలామంది కుమార్తెలు మొత్తం కూడా విదేశం చదువుతారు. ఈ దేశంలో బహుజన బిడ్డలు, దళితులు బహుజన బిడ్డలు కూడా విదేశీ విశ్వవిద్యాలయాలు చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో లండన్ టూర్కును అమెరికా టూర్కు నిన్న రోజు బయలుదేరడం వల్లే కారణం లేకుండా కేంద్ర విదేశాంగ శాఖ సీఎం టూర్కు అడ్డు చెప్పడం జరిగింది, ఆపేయడం జరిగింది కారణాలు లేకుండా. విషయం ఏంటంటే లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మన దగ్గర ఉన్న ప్రభుత్వ సలహాదారు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి అక్కడి వాళ్ళను ఇక్కడికి తెలంగాణకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతోని ఎంఓయూ ఒప్పందం కూడా జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ డే అమెరికా వెళ్ళడానికి ప్రయాణం జరుగుతూ ఉంటే అమెరికా వెళ్ళడానికి వీల్లేదంటూ కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అసలు తప్పేవరిది? బీజేపీ ఏమనుకుంటుంది? ఈ తెలంగాణలో ఎవరు చదువుకోకూడదు, చదువుకుంటే బీజేపీకి ఓట్లు పడాయి, అందుకోసం అని చెప్పి చదువుకోకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నదా? ఏ విషయం చెప్పకుండా ఆపేయడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఇది బహుజనుల కొంత కోసినట్టే. అదేవిధంగా అమెరికా నుంచి తిరిగి ప్రయాణం అవుతూ రేవంత్ రెడ్డి గారి పట్టుదల ఏంటంటే మళ్ళీ మన బృందాన్ని, మన అధికారుల బృందాన్ని, మన టీచర్ అధికారుల బృందాన్ని మొత్తం కూడా అమెరికా పంపించి అక్కడున్న మన ముఖ్యమైన యూనివర్సిటీ మొత్తం సంప్రదించి, కొలంబియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి ఎంఓయూ ఒప్పందాలు, దాంతోపాటు మన దగ్గర ఉన్న వనరులు, మౌలిక వసతులు అన్నీ కూడా వివరించి ఎంఓయూ మీద సంతకం చేయమని చెప్పి తోలేయడం జరిగింది. ఎందుకోసం అని చెప్పంటే ఇక్కడ విద్య అనేది ఖచ్చితంగా డెవలప్ కావాల్సిందే. ఇంతకుముందు 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ విద్య గురించి ఒక సమీక్ష సమావేశం పెట్టలేదు, విద్య గురించి ఒక డెవలప్మెంట్ తీసుకురాలేదు. ఈరోజు బహుజన బిడ్డలు, దళిత బిడ్డలు మొత్తం కూడా విదేశీ విద్యను చదువుకోవాలి. ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఒక కొలంబియా యూనివర్సిటీలో సర్టిఫికేట్ వస్తే వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటారు ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడికి విద్యా సంస్థలు తీసుకురావడానికి అక్కడి నుంచి ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగానే అందులో 20వ కాలం ఉంటుంది. ఏమని చెప్పంటే ప్రపంచంతో పోటీ పడాలి, అంతర్జాతీయ నాణ్యత గల విద్య కావాలని చెప్పి దానికి అనుగుణంగా మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉన్న విద్యార్థులు కానీ మొత్తం కూడా ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి అమెరికా లాంటి యూనివర్సిటీ, అమెరికాలో మేటి యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో, లండన్లో మేటి యూనివర్సిటీలు ఏవైతే ఆక్స్ఫర్డ్ 900 సంవత్సరాలు అయింది అక్కడ నుంచి ఉంటాయో వాటికి సంబంధించిన మొత్తం కూడా సమీక్ష జరిపి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న ప్రొఫెసర్తో మన తెలంగాణలో ఉన్న మౌలిక వసతులు వివరించి ఇక్కడున్న ఆల్రెడీ తెలంగాణ వరల్డ్ నాలెడ్జ్, తెలంగాణ హైదరాబాద్ వరల్డ్ నాలెడ్జ్ హబ్గా రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో మన దగ్గర ఎస్సీఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, దాంతోపాటు మన దగ్గర ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాంతోపాటు ఐఐటి, ఐఐఎం, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఆల్రెడీ ప్రపంచ స్థాయి నగరం అయిపోయింది నాలెడ్జ్లో. దాంతోపాటు ప్రపంచంలో మేటికున్న యూనివర్సిటీ కూడా ఇక్కడికి వస్తే మనం ఇంకా ప్రపంచం హైదరాబాద్ గర్వించే స్థాయికి వెళ్తే ప్రతి భారతీయుడు కూడా గర్వంగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కార్యక్రమాలు చేపడితే వారు కావాలని చెప్పి ఒక కుటుంబంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రయాణాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు బీజేపీకి అలవాటే. ఎందుకోసం అంటే బీజేపీ విమర్శించే పార్టీల నుంచి సీఎంలు ఎవరైతే ఉంటారో వాళ్ళను అమెరికా ఇలాంటి ప్రయాణాలు రద్దు చేయడం మనకు అలవాటే. ఇంతకుముందు మనకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు ఆమె పర్యటన అడ్డుకున్నారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటే కేజ్రీవాల్ ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నారు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రయాణాన్ని అడ్డుకొని మన తెలంగాణకు విద్యా వ్యవస్థ మారకుండా మనకు కూడా ఓటు బ్యాంకుల్లో ఉండి
మతమత్తులో చేర్చుకుని మతమత్తులో ఉండే విధంగా బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం, ఖచ్చితంగా ఖండిస్తాం. కారణం లేకుండా ప్రయాణం ఆపడం తప్పు. ఏ కారణంతో అమెరికా ప్రయాణం ఆపిరో సెంట్రల్ గవర్నమెంట్ అనే చెప్పాలి. చెప్పి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎందుకోసం అని చెప్పంటే ఇది సమైక్య దేశం, రాష్ట్రాల సమైక్య దేశం. ఈ సమైక్య దేశంలో ఒక రాష్ట్రానికి సీఎం విదేశాలకు ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్తే ఆపడం అత్యంత దారుణం. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ద్వారా మీరు కలదంటున్న తెలంగాణ అధికారం అనేది ఎప్పటికి కలనే, ఎప్పటికి కూడా బీజేపీ ఇక్కడ పాగవేది. బీజేపీ సీట్లు మొన్న 8 వచ్చాయి, 8 కూడా రావు. 8% పడిపోతే ఓటు బ్యాంక్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.